Happy World Health Day. Healthy beginnings, hopeful futures. I guess you guys will enjoy this little informative video from our side. యాంటీనేటల్ చెకప్స్ అనేవి ప్రతి గర్భిణీ స్త్రీకి మరియు పుట్టబోయే శిశువుకి ఎంతో ముఖ్యమైనవి. ప్రతి గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవించే వరకు 12 నుండి 13 యాంటీనేటల్ చెకప్స్కి వెళ్ళవలసిందిగా సూచిస్తారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మొదటి 7 నెలల వరకు నెలకు ఒకసారి, 8వ నెలలో నెలకి 2 సార్లు, ఆ తర్వాత ప్రసవించే వరకు ప్రతి వారానికి ఒకసారి వెళ్ళవలసిందిగా సూచిస్తారు. ఈ యాంటీనేటల్ చెకప్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిజార్డర్స్, జెస్టేషనల్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఎనీమియా కానీ, లేకపోతే జన్యుపర లోపాలు ఏమైనా అంటే జెనెటిక్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే కనుగొవచ్చు. గర్భిణీ స్త్రీకి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిందిగా సూచిస్తారు. బ్యాలెన్స్డ్ డైట్ అనగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మీ డైట్లో ఉండేటట్టు అయితే చూసుకోవాలి. మరియు ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం వల్ల కావాల్సిన వైటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా మీ డైట్లో యాడ్ అవుతాయి. మీ డాక్టర్ మీకు ఏమన్నా ఐరన్ సప్లిమెంటేషన్ టాబ్లెట్స్ ఇస్తే అవి తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీటితో పాటు బయట ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ ఇలాంటివి ఎంత తగ్గిస్తే అంత బెటర్ గర్భిణీ స్త్రీలు. గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన మొదటి కొన్ని నెలల వరకు మీ రోజువారీ ఇంటి పనులు మీరైతే చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం లాంటివి, లేకపోతే దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే 8 గంటలు, 10 గంటలు అంతకన్నా ఎక్కువ ఏదైనా ప్రయాణాలు చేయాల్సి ఉంటే అలాంటివి అవాయిడ్ చేయవలసిందిగా సూచిస్తాము. ప్రతి గర్భిణీ స్త్రీ తప్పకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ వచ్చేసి టెటనస్ టాక్సైడ్. మన వాడుక భాషలో దాన్ని టీటీ అని అయితే పిలుస్తాము. ఫస్ట్ డోస్ ఆఫ్ టీటీ వచ్చేసి మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే అయితే తీసుకోవాలి. రెండో డోస్ వచ్చేసి మీ ఫస్ట్ డోస్ తీసుకున్న 4 వారాలకి అంటే నెల తర్వాత తీసుకోవాలన్నమాట రెండో డోస్. మీరు గత 3-4 సంవత్సరాలు ఎప్పుడు టీటీ తీసుకోకపోయి ఉంటే మీకు అడిషనల్గా టీటీ బూస్టర్ డోస్ అని కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అవసరాన్ని బట్టి.
ఇంట్లో డెలివరీ చేయడం కంటే హాస్పిటల్‌లో గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గాని డెలివరీ చేయడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే అనుభవజ్ఞులైన డాక్టర్లు మరియు నర్సులు ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా సి సెక్షన్ అనగా సిజేరియన్ చేయాల్సి వస్తే చేయగలుగుతారు. హాస్పిటల్‌లో డెలివరీ చేయడం వల్ల తల్లి మరియు బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షణలో అయితే ఉంచొచ్చు. తల్లి బిడ్డ సంరక్షణలో కుటుంబ సభ్యుల బాధ్యత కూడా చాలా కీలకంగా ఉంటుంది. మానసికంగా మద్దతు అందించవచ్చు. లేకపోతే రోజువారీ బాధ్యతల్లో సహకరించవచ్చు. బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలను పట్టించడం ఎంతో అవసరం. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే పాలని కొలెస్ట్రామ్ అంటాం. ఈ కొలెస్ట్రామ్‌లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి. వీటి వల్ల బిడ్డ యొక్క రోగనిరోధక శక్తి అయితే చాలా పెరుగుతుంది. శిశువుకి 6 నెలలు పూర్తయ్యే వరకు తల్లిపాలు తప్ప మరే ఇతర వేరే ఆహార పదార్థాలు ఇవ్వనవసరం లేదు.